చెయ్యని తప్పుకు తాను శిక్ష అనుభవిస్తున్నట్లు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నేను ఎప్పుడు లిక్కర్ వ్యాపారం చేయలేదు, మద్యంతో ఇద్దరిని కోల్పోయా, అప్పుడే మా అమ్మకు మాట ఇచ్చా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తరతరాల నుంచి వచ్చిన ఆస్తులతోనే ఉన్నాను. లిక్కర్ స్కామ్తో తనకు సంబంధం ఉందన్న మాటలు అవాస్తవమని, 100 ఏళ్లుగా వచ్చిన మా ఆస్తులను అటాచ్ చేయడం అన్యాయమని, ఎంతకాలం జైల్లో పెట్టినా భయపడనని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విలేకరులతో అన్నారు. మనసా వాచ కర్మేన చెప్తున్నా, భగవంతుని మీద భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా చెప్పారు. లిక్కరు నా జీవితంలో ముట్టలేదు, లిక్కర్ జోలికి వెళ్ళలేదు, లిక్కర్ వ్యాపారం చేయలేదు, లిక్కర్ ఆదాయం నా జీవితంలో ఆశించలేదు, ఆశించిన కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న, నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చారు, నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళలేదు. మనసా వాచ కర్మేనా చెప్తున్నా. లిక్కర్ జోలికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లిక్కర్ ఆదాయం ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు. ఎప్పుడో 100 సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు. ఒకటే చెప్తున్నా, నిజంగా కానీ లిక్కర్ ఆదాయంతో నేను సంపాదించాలని చుట్టూ వాళ్ళ మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కూడా. నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలు పాల్గొంటుంది, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తున్నారు. మీకు ఒక్కటే ఈ ద్వారా తెలియజేస్తున్నారు, ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో, ఎంతకాలం నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం జైల్లో పెట్టుకోమనండి. భగవంతుడు ఆ శక్తి, ఆ ధైర్యం నాకు ఇచ్చారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. నా మనసులో చెప్పబోతున్న అన్ని అంశాలను కూడా నేను కోర్టు కూడా విడికొట్టు కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది, న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఈరోజు నా జప్తు విషయం తీసుకొచ్చారు కాబట్టి, సంబంధం తీసుకొచ్చారు కాబట్టి మేము చెప్తున్నా, నిజంగా మరలా చెప్తున్నా, నా మనసా వాచ కర్మైన నేను తప్పు చేయలేదు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా, అయినా ఇబ్బంది లేదు. భగవంతుడు ధైర్యం, ఆ శక్తి నాకు ఇచ్చాడు. కానీ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు. నేచర్ ఇస్ స్టూపిడ్, గాడ్ ఈజ్ గ్రేట్. కాలం మటుకు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తుంది. చేసిన తప్పుడు కేసు కాలం సమాధానం చెప్తుంది. అన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది. మరలా చెప్పిపోతున్నా, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఎంతకాలం తీసుకెళ్తుందో, ఎంతకాలం తప్పుడు కేసులతో శిక్షిస్తుందో, చేయని తప్పులకి ఎంతమందిని ఇబ్బంది పెడుతుందో చెప్పమని చెప్పండి. అన్ని భగవంతుడు గమనిస్తున్నారు. ఆలస్యమైన న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా తీరుతుంది. వెనక్కి